అమెరికాలో చిందరవందరగున్న మీ ఇంటికి హ్యాండీమ్యాన్, క్లీనింగ్, ప్లంబింగ్ సర్వీసెస్ కోసం కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్. యుఎస్ లో ఎక్కడైనా ఎప్పుడైనా. ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్స్ విజిట్ instaservice.com. కెన్యాలో ఘోర రోడ్డు ప్రమాదం. ఎన్ఆర్ఐల విహార యాత్రలో తీవ్ర విషాదం. అదుపు తప్పి లోయలో పడిన బస్సు. ప్రమాదంలో 5 భారతీయులు మృతి. మృతుల్లో 18 నెలలు, 8 ఏళ్ల చిన్నారులు. విదేశాల్లో ఉంటున్న ప్రవాస భారతీయులను మృత్యువు వెంటాడుతోంది. తాజాగా ఆఫ్రికాలోని కెన్యాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విహారయాత్రకు వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో 5 భారతీయులు సహా మరొకరు మృతి చెందారు. ఆఫ్రికాలోని కెన్యాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విహార యాత్రకు వెళ్తున్న ప్రవాసుల బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఖతార్లో నివసిస్తున్న 5 భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. భారతీయులు ప్రాణాలు కోల్పోయిన ఘటన వివరాలను దోహాలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. విహారయాత్రలో భాగంగా 28 మంది ప్రవాస భారతీయుల బృందం ఖతార్ నుంచి కెన్యాకు వెళ్ళింది. కెన్యాలోని న్యాండరూవా కౌంటీలో ఓల్ జోరా రాక్ నకూరా రోడ్డులో ప్రవాసులు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 5 చనిపోయారు. విషయం తెలుసుకున్న నైరోబీలోని భారత హైకమిషన్ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లారు. అక్కడ ప్రమాదంలో ఇరుక్కున్న ప్రవాసులను రక్షించే ప్రయత్నాలలో నిమగ్నమయ్యారు. న్యాండరూవా కౌంటీ పోలీసులు సహాయక బృందాలు మృతదేహాల తరలింపు, క్షతగాత్రులకు సహాయక కార్యక్రమాలలో తీవ్రంగా శ్రమిస్తున్నారని దోహాలోని ఇండియన్ ఎంబసీ తెలిపింది. రోడ్డుపై అదుపు తప్పిన పర్యాటకుల బస్సు పక్కనే ఉన్న లోయలో పడిపోయిందని దోహాలోని ఇండియన్ ఎంబసీ పేర్కొంది. చనిపోయిన 6 వివరాలను వెల్లడించింది. కాగా మృతుల్లో 5 కేరళకు చెందిన వారిగా గుర్తించారు. మావెలిక్కరకు చెందిన 58 ఏళ్ల గీతా షోజీ ఐజాక్, 29 ఏళ్ల జస్నా కుట్టిక్కట్టు చలీల్, 18 నెలల రూహీ మెహ్రీ మొహమ్మద్, ఒట్టప్పలముకు చెందిన 41 ఏళ్ల రియా ఆన్, 8 ఏళ్ల టైరా రోడ్రిగ్స్లను గుర్తించారు. రియా భర్త జోయల్, ఆమె పెద్ద కుమారుడు 14 ఏళ్ల రవీస్ గాయాలతో న్యాండరువాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక ఈ ప్రమాదంలో గాయపడిన ప్రవాస భారతీయులను దగ్గరలోని ఆసుపత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కాగా విదేశాలలో విహారయాత్రకు వెళ్లిన భారతీయులు ప్రమాదంలో మరణించడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.